అది ప్రపంచంలో ఇస్లాం మతం అధికారికంగా ఉన్న దేశమే. కానీ ఉగ్రవాదానికి మాత్రం తలుపులు పూర్తిగా మూసివేసింది. ఇస్లామిక్ దేశం అయ్యుండి కూడా మతోన్మాదాన్ని తమ భూభాగంలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటోంది. మక్కా, మదీనాలకు సన్నిహితంగా ఉన్న దేశమయ్యుండి కూడా ఇస్లాం పేరుతో జరుగుతున్న ఉగ్రవాదానికి బహిరంగంగా వ్యతిరేకంగా నిలబడుతుంది. మతం పేరుతో హింసను ప్రోత్సహించే శక్తులు ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ రోజుల్లో తమ యువత మతోన్మాదానికి లోనవ్వకుండా ఉండేందుకు ఒక దేశం విదేశీ యూనివర్సిటీల వరకు నిఘా పెట్టింది. యూకేలో ఉన్న కాలేజీలకు గ్రాంట్లు ఆపేసేంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ మతాన్ని గౌరవిస్తూ మతం పేరుతో జరుగుతున్న హింసను ఎలా అడ్డుకుంటుంది? అసలు ఆ దేశం ఏంటి? దేశం వెనుకున్న ఆలోచన ఏంటి? అది ఏం చూసి ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఇస్లామిక్ ఉగ్రవాదంపై ముస్లిం దేశం పోరాటం. యుఏఈ దేశం తీసుకున్న అద్భుత వ్యూహం ఏంటి? ఇందులో భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. కొన్ని దేశాలు విస్తీర్ణంలో పెద్దవిగా ఉంటాయి, కొన్ని జనాభాలో పెద్దవిగా ఉంటాయి, మరికొన్ని సైనిక శక్తితో పేరు సంపాదిస్తాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం తమ ఆలోచనలతో, తమ విధానాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి దేశాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. విస్తీర్ణంలో చిన్నదైన ప్రభావంలో మాత్రం పెద్ద దేశంగా యుఏఈ నిలుస్తోంది. ఒకవైపు ఇస్లామిక్ సంప్రదాయాలను గట్టిగా పాటిస్తూ, మరోవైపు ఆధునిక ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుని ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక ఇస్లామిక్ దేశం. అక్కడ ముస్లిం జనాభా అధికం. ఇస్లాం మతానికి చెందిన సంప్రదాయాలు, విలువలు అక్కడి సమాజంలో బలంగా కనిపిస్తాయి. మతాచారాలు, ప్రార్థనలు, ఆచరణలు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా ఉంటాయి. అయితే మతం వేరు, మానవత్వం వేరు అన్న స్పష్టమైన అవగాహన యుఏఈ పాలకులకు ఉంది. మతం పేరుతో హింసను, ద్వేషాన్ని, విభజనను ప్రోత్సహించే భావజాలానికి అక్కడ ఎలాంటి చోటు లేదు. ఇస్లాం అనేది శాంతి మతం అని, దాన్ని హింసకు వాడటం మతానికి అపచారమన్న భావన యుఏఈ విధానాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటిగా యుఏఈ గుర్తింపు పొందింది. చమురు వనరులు మొదట్లో దేశానికి సంపదను తీసుకొచ్చినా కేవలం చమురుపైనే ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థను విస్తరించింది. వ్యాపారం, నిర్మాణం, పర్యాటకం, విమానయానం, ఫైనాన్స్ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో ఎదిగింది. ఈ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఆసియా, ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది కార్మికులు అక్కడ జీవనం సాగిస్తున్నారు. పని ఉన్న చోటే మనిషి ఉంటాడు అన్న సామెతకు యుఏఈ నిదర్శనం. ఎన్నో దేశాల ప్రజలకు ఉపాధి కల్పిస్తూ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే సంపద ఉన్న చోటే సమస్యలు కూడా వస్తాయని యుఏఈ ముందుగానే గ్రహించింది. ముఖ్యంగా మతం పేరుతో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఉగ్రవాద భావజాలం పట్ల యుఏఈ అత్యంత అప్రమత్తంగా ఉంది. శతాబ్దాలుగా ఇస్లామిక్ ప్రభావం ఉన్న ప్రాంతంలో ఉన్నప్పటికీ మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చడాన్ని, మానవత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించడాన్ని యుఏఈ స్పష్టంగా వ్యతిరేకిస్తోంది. ముందు జాగ్రత్త మంచిది అన్నట్లు సమస్య పెద్దదయ్యేలోపే దాన్ని అడ్డుకోవడమే యుఏఈ విధానాల సారాంశం. మక్కా, మదీనాలకు సన్నిహితంగా ఉన్న దేశాలతో మతపరమైన సంబంధాలు కొనసాగిస్తూనే జాతీయ భద్రత విషయంలో యుఏఈ ఎక్కడా రాజీపడటం లేదు. సౌదీ అరేబియాతో కలిసి ఇస్లామిక్ దేశాల సమస్యలపై ఐక్యత చూపిస్తూ ఉగ్రవాదమనే ఉమ్మడి ముప్పుపై మాత్రం ఒకే ధోరణితో ముందుకు సాగుతోంది. మతపరమైన భేదాలు ఉన్నా హింసాత్మక భావజాలం వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో ఈ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇల్లు కాలిన తర్వాత బావి తవ్వడం ఎందుకు అన్న ఆలోచన యుఏఈలో కనిపించదు. ప్రమాదం రాకముందే రక్షణ చర్యలు తీసుకోవడమే వారి విధానం. యుఏఈ తీసుకుంటున్న చర్యల్లో ఒక ముఖ్యమైన అంశం విదేశాల్లో చదువుకునే తమ విద్యార్థులపై నిఘా. విదేశీ విద్య అనేది భవిష్యత్తుకు పెట్టుబడి అని యుఏఈ నమ్ముతుంది. కానీ అదే సమయంలో కొన్ని దేశాల్లోని యూనివర్సిటీల్లో మతోన్మాద భావజాలం చొరబడే అవకాశాలు ఉన్నాయని కూడా గుర్తించింది. ముఖ్యంగా యూకే వంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులపై యుఏఈ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏ విద్యా సంస్థల్లో ఎలాంటి వాతావరణం ఉంది, అక్కడ తీవ్రవాద ఆలోచనలకు అవకాశం ఉందా లేదా అన్న విషయాలను పరిశీలిస్తోంది. చెట్టు వంకరగా పెరిగితే నేరుగా చేయడం కష్టమన్న సామెతను గుర్తుపెట్టుకుని యువత ఆలోచనలు వక్రీభవించక ముందే చర్యలు తీసుకుంటోంది. కొన్ని యూనివర్సిటీలు ఉగ్రవాద భావజాలంతో సంబంధం ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు ప్రభావం చూపుతున్నాయన్న అనుమానంతో అలాంటి చోట్లకు స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయాలను నిలిపేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇది కొందరికి ఆశ్చర్యంగా మరికొందరికి అతిగా అనిపించిన యుఏఈ దృష్టిలో ఇవన్నీ జాతీయ భద్రతలో భాగమే. విదేశాల్లో చదువుకుని తిరిగి వచ్చే విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి కీలకమైన బాధ్యతలు చేపడతారు. అలాంటి యువత మతోన్మాదానికి లోనైతే అది వ్యక్తిగత సమస్యగా మిగలదు, దేశ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే అవసరమైతే డీరాడికలైజేషన్ కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ద్వారా వారికి సరైన మార్గనిర్దేశం చేయడానికి యుఏఈ వెనుకాడటం లేదు. ఇది కేవలం విద్యారంగానికి పరిమితం కాదు. రాజకీయ ముసుగులో పనిచేస్తూ మతం పేరుతో యువతలో తీవ్రవాద భావనలు నాటుతున్న కొన్ని ఇస్లామిక్ సంస్థలపై యుఏఈ చాలా కాలంగా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ముస్లిం బ్రదర్హుడ్ వంటి సంస్థల కార్యకలాపాలు యుఏఈ, సౌదీ అరేబియా కలిసి నిషేధించే. విద్యా సంస్థలు, సామాజిక కార్యక్రమాల పేరుతో ఈ సంస్థలు యువతను ప్రభావితం చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పాముకు పాలిచ్చి పెంచితే కాటు తప్పదు అన్నట్లు ఇలాంటి సంస్థలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ముప్పుగా మారుతాయని యుఏఈ ముందే గ్రహించింది. ఈ విధానాల వల్ల యుఏఈ ఇతర ఇస్లామిక్ దేశాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. మతాన్ని గౌరవించడం ఒకవైపైతే మతం పేరుతో హింసను ప్రోత్సహించడం మరోవైపు అన్న స్పష్టమైన గీతను యుఏఈ గీసింది. మతపరమైన దేశంగా ఉండి కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడడం సాధ్యమేనని ప్రపంచానికి నిరూపిస్తోంది. ఇది మాటలతో కాదు, చర్యలతో చూపిస్తున్న ఉదాహరణ. ఈ పరిణామాల నుంచి భారత్ వంటి దేశాలు కూడా చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులపై సరైన స్క్రీనింగ్, విదేశీ యూనివర్సిటీల నేపథ్యంపై లోతైన అధ్యయనం, అవసరమైతే డీరాడికలైజేషన్ కార్యక్రమాలు అమలు చేయడం జాతీయ భద్రతకు ఎంతో కీలకం. గ్రాంట్లు, స్కాలర్షిప్లు వంటి అంశాలు కేవలం విద్యతోనే కాకుండా దేశ భద్రతతో కూడా ముడిపడి ఉన్నాయని యుఏఈ ఉదాహరణ చెబుతోంది. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికి చెందిన సమస్య అయితే కాదు, అది మానవత్వానికి శత్రువు. భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి యుఏఈతో పాటు జపాన్ వంటి దేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. గతంలో భారత్ నుంచి వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఈ దేశాల్లోని నేతలు, మేధావులు, సంస్థల ప్రతినిధులతో సమావేశమై సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించాయి. ఆ సమావేశంలో ఉగ్రవాదం ప్రపంచ శాంతికి ముప్పు అని, దానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం అవసరమని స్పష్టంగా చెప్పారు. మొత్తానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక విషయం బలంగా చెబుతోంది. ఉగ్రవాదానికి మతం లేదు, దేశం లేదు, సరిహద్దులు లేవు. అది మానవత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. అలాంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే మాటలు సరిపోవు, కఠిన నిర్ణయాలు కావాలి, ముందస్తు ఆలోచనలు కావాలి, ధైర్యం కావాలి. మతపరమైన దేశమైనా సరే జాతీయ భద్రత ముందు ఎలాంటి భావోద్వేగాలకు చోటివ్వకూడదని యుఏఈ ప్రపంచానికి చూపించింది. మతం అనేది ఆధ్యాత్మికతకు, శాంతికి దారి చూపాలి కానీ హింసకు కాదు అన్న సత్యాన్ని ఈ దేశం తన విధానాల ద్వారా నిరూపిస్తోంది. ఇది యుఏఈ కథ మాత్రమే కాదు, ప్రతి దేశం నేర్చుకోవలసిన ఒక పెద్ద పాఠం.